భారీ ఎన్కౌంటర్, టాప్ కమాండర్ హతం. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూంబింగ్, మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు. కీలక నేత సుధాకర్ మృతి, భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం. ఇప్పటికే 2 టాప్ కమాండర్ల హతం. ఆపరేషన్ కగార్లో దూకుడు. వరుసగా అగ్రనేతల మృతితో మావోయిస్టుల పార్టీకి దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతా ఉంది. ఇక కేంద్రం ఏదైతే అనుకుందో దాన్ని అయితే చేసి తీరుతా ఉన్నది. మావోయిస్టుల విషయంలో కగార్, ఆపరేషన్ కగార్ పేరుతోటి మరొక అగ్రనేత సుధాకర్ కూడా నిన్న కాల్పుల్లో చనిపోయింది అనేది ఇక్కడ మనకి ఫైల్లో ఫోటో కూడా కనపడతా ఉన్నది. వరుసగా అగ్రనేతల మృతితోటి మావోయిస్టుల పార్టీలకు కూడా దెబ్బలు తగులుతా ఉన్నాయి. మరి వారు రాసిర్రు, ఇక చర్చలకు రావడానికి అయితే సిద్ధమే అని చెప్పేసి రాసిండ్రు. తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతోటి కొంతమంది అమాయకులను కూడా చంపేస్తా ఉన్నారు, గిరిజన ప్రజల్ని అని చెప్పేసి ఎన్నో విమర్శలు ఉన్నాయి. మరి స్వచ్ఛందంగా మాట్లాడుకునే దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి అట్నుంచి కూడా లేఖలు రాస్తా ఉన్నారు. కేంద్రం దీనిపై మరి స్పందించాలి. కేంద్రం దీని మీద స్పందించి మరి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దాన్ని కొంత ఆపి అట్నుంచి మళ్ళీ కవ్వింపు చర్యలు వచ్చినా లేకపోతే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మనం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళి మరి వస్తారు కాబట్టి, మాట్లాడడానికి సిద్ధమని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు. మావోయిస్టులు కూడా అదే ఆలోచన చేయాలి. మనం మళ్ళీ అదే చెప్తా ఉన్నాం, పదే కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చీకట్లో ఉండి మీరు పోరాటాలు చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. ఇలా ప్రజాస్వామ్యం ఉన్నది, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో కొట్లాడండి. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమైనా తప్పిదాలు చేస్తా ఉన్నాయా, లంచాలు తీసుకుంటా ఉన్నారా, ఏం చేస్తా ఉన్నారు అనేది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేయండి. గతంలో నడిచింది ఇప్పుడు నడవదు. మొత్తం టెక్నాలజీ మారిపోయింది. ఎక్కడున్నారు, ఏమున్నారు, ఏం జరుగుతూ ఉంది, డ్రోన్ కెమెరాస్, పెద్ద విజువల్స్ అంతా వచ్చేసింది. టెక్నాలజీ మారిపోయింది. ఇంకా మేము సమాజానికి దూరంగా అడవులలో ఉండి చేయాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు. ఇలాంటి ఆపరేషన్ కగార్ అనేది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఎప్పుడైతే మరి స్వచ్ఛందంగా మీరు కూడా బాజాప్తా బయటకు వస్తామని చెప్తున్నారు, దయచేసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి. ఆడొక అగ్రనేత చనిపోవటం దేనికోసం, ఎందుకు ఉన్న ఒక జీవితం ఏదంటే ఇక్కడ కొట్లాడాలి కదా అని అడుగుతా ఉన్నాం. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత లక్ష్మీ నరసింహ అలియా సుధాకర్ మృతి చెందినట్లుగా తెలుస్తున్నది. ఆయన 30 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నాడు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 3 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 3 మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. వరుసగా కేంద్ర కమిటీకి చెందిన అగ్రనేతలు మృతి చెందడం మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ తగిలినట్లయింది. ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే తమ లక్ష్యాన్ని 2026 మార్చి 31 వరకు పూర్తి చేస్తామని చెప్పారు అమిత్ షా చెప్పారు. 2026 మార్చి వరకు మొత్తం అయిపోద్దని చెప్పి. సో ఆ భాగంగానే కొంత స్పీడప్ పెంచిరు కానీ మరి స్వచ్ఛందంగా మావోయిస్టులు అంతా కూడా వచ్చి కలిసి ప్రజాస్వామ్యంలో ఏదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్ళాలి, లేకపోతే మాత్రానికి సో ఇట్లా ఇది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి చర్చలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి సమాలోచనలు అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.